ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్ చాప్టర్లో థర్డ్ చాప్టర్ టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్. ఈ టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్లో పబ్లిక్ ఎగ్జామ్లో 2 మార్క్స్ క్వశ్చను ఒకటి, 6 మార్క్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 8 మార్క్స్ వస్తాయి. మొత్తం 8 మార్క్స్ అంటే మనకు 18 మార్క్స్ పాస్ మార్క్ అయితే ఆల్మోస్ట్ ఈ ఒక్క చాప్టర్ చదువుకుంటేనే 50% దగ్గరగా వచ్చేసినట్టే. 18%, 50% అంటే ఇది 8 మార్క్స్ ఇందులోనే వస్తున్నాయి కాబట్టి మనకు సో సింపుల్ చాప్టర్, వెయిటేజీ కూడా ఎక్కువ. ఈ చాప్టర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఫర్దర్గా మనకు ఎస్టిమేటింగ్ చేసేటప్పుడు కానీ ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో ముఖ్యంగా మనం తెలుసుకునేవి ఏంటంటే డీటెయిల్డ్ ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా ఈ 5 గురించి తెలుసుకుంటాం. డీటెయిల్డ్ ఎస్టిమేట్, నెక్స్ట్ స్టేజెస్ ఫర్ ప్రిపరేషన్, తర్వాత డేటా రిక్వైర్డ్ ఫర్ ఎస్టిమేషన్, డీటెయిల్డ్ ఎస్టిమేట్ టేబుల్, ప్రొఫార్మా టేబుల్ అని అనొచ్చు, లేకపోతే ప్రొఫార్మా లేదు అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్ టేబుల్ ఆర్ ప్రొఫార్మా. ఈ 5 టాపిక్స్ గురించి ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. So detailed estimate means detailed measurement of length, breadth, depth or thickness and calculating quantities. Detailed estimate Detailed estimate means detailed measurements of length, breadth, depth or thickness and calculating quantities. మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు మనం చేసేది ఏంటంటే డీటెయిల్డ్ ఎస్టిమేటే మనం కనుక్కుంటాం. డీటెయిల్డ్ ఎస్టిమేట్లో ఏమేమి ఉంటాయి, మొత్తం ఆల్ టాపిక్స్ మనం ఎస్టిమేట్ చేయడానికి మనం ఏదైతే టాపిక్స్ ఉన్నాయో, ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటినీ ఫైండ్ అవుట్ చేయాలి. డీటెయిల్డ్ ఎస్టిమేట్ అంటే ఏమంటున్నాడు, డీటెయిల్డ్ మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్, బ్రెడ్త్, డెప్త్ ఆర్ థిక్నెస్ అండ్ క్యాలిక్యులేటింగ్ క్వాంటిటీస్. దేనివి లెంత్, బ్రెడ్త్, డెప్త్? దేనిదంటే ఐటమ్. ఇంతకుముందు మన సివిల్ ఇంజనీరింగ్లో వర్క్స్ అని అనుకున్నాం, దానికి యూనిట్స్ చెప్పుకున్నాం. సెకండ్ చాప్టర్లో మనం సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ కానీ దానికి యూనిట్స్ చెప్పుకున్నాం. ఆ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఏమనుకున్నాం, ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ఏంటి, సపోజ్ ఆ వర్క్స్ ఏంటి, మెయిన్లీ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్, సీసీ ఫౌండేషన్, సిమెంట్ కాంక్రీట్ ఫౌండేషన్, బ్రిక్ మ్యాసోనరీ, సూపర్ స్ట్రక్చర్, ఇంకా ఫ్లోరింగ్, తర్వాత ఆర్సీసీ స్లాబ్. ఇంకా మనం ఇందులో ఉండే ఐటమ్స్ ఉన్నాయి మనకు. ఈ ఐటమ్స్లో మనం ఏం కడతాం, డీటెయిల్డ్ ఎస్టిమేట్లు ఏం కడతామంటే, ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ ఉంటే ఈ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్లో మనం ఏమన్నాం, అక్కడ లెంత్, బ్రెడ్త్, డెప్త్ మరియు క్వాంటిటీ కడతారన్నాం. సో ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ దగ్గర మనం ఏం చేస్తాం, ఎంత లెంత్ తీసుకుంటున్నాం, లెంత్ ఎంత, తర్వాత బ్రెడ్త్ ఎంత, తర్వాత డెప్త్ ఎంత, ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, క్వాంటిటీ వస్తుంది. సో డీటెయిల్డ్ ఎస్టిమేట్లో ఇట్లా ఒక్కొక్క ఐటము తీసుకొని మనం ఏం చేస్తాం, ఏ ఐటమ్ తీసుకొని ఒక్కొక్క ఐటమ్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్, సీసీ ఫౌండేషన్, బ్రిక్ మ్యాసోనరీ, సూపర్ స్ట్రక్చర్, ఫ్లోరింగ్, ఆర్సీసీ స్లాబ్, డోర్స్, విండోస్, ఇవన్నీ వీటిని ఏమంటారు, వీటిని ఐటమ్ లేదంటే క్వాంటిటీస్. ఇవన్నీ మన వర్క్స్లో అవసరం. మనకు మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు ఇవన్నీ మనకు అవసరం. మనం వీటిని ఏం చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. వీటిని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం కావాలి, లెంత్, బ్రెడ్త్, థిక్నెస్ కానీ లేకపోతే హైట్ కానీ కావాలి. ఈ మూడే మనకు కావాల్సింది. ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్ చాప్టర్ మొత్తం మీద ఈ మూడే, లెంత్, బ్రెడ్త్, డెప్త్, థిక్నెస్ ఆర్ హైట్, ఈ మూడే మనకు కావాల్సింది. ఈ మూడింటిని ఫైండ్ అవుట్ చేయటాన్ని ఏమంటారు, ఫైండ్ అవుట్ చేసి ఒక టేబుల్ ఫామ్లో రాసుకుంటే దాన్ని ఏమంటారు, డీటెయిల్డ్ ఎస్టిమేట్. పేర్లోనే ఉంది, డీటెయిల్డ్ అంటే డీటెయిల్గా ఎస్టిమేట్ చేయటం. డీటెయిల్డ్ ఎస్టిమేట్ మీన్స్ డీటెయిల్డ్ మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్, బ్రెడ్త్, డెప్త్ ఆర్ థిక్నెస్ అండ్ క్యాలిక్యులేటింగ్ క్వాంటిటీస్. నెక్స్ట్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది. ఒక ప్రాజెక్ట్ అంటే సపోజ్ పోలవరం ప్రాజెక్ట్ ఉందనుకున్నాం, మనకు తెలిసి ఆ ప్రాజెక్ట్ మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు స్టార్టింగ్ నుంచి ఏమేం చేస్తారు, వర్క్స్ అసలు ఎటా బీన్ అవుతాయి, ఎక్కడి నుంచి బీన్ అవుతాయి, అవన్నీ దాన్ని ఏమంటారు, స్టేజెస్ ఫర్ ప్రిపరేషన్. ఏం చేస్తారు, ఇందులో పోలవరం ప్రాజెక్టు ఉందనుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలి మనం, అక్కడ అసలు ఆ ల్యాండ్ ఏదో ముందు చూడాలా. ఫస్ట్ మనం ఎక్కడైతే కడదాం అనుకుంటున్నామో దాన్ని ఏం చేస్తారు, అక్కడ మనకు అసలు అక్కడ ఏ ల్యాండ్ ఏంటో చూస్తారు. ఆ ల్యాండ్ ముందు తీసేసుకోవాలి మనం. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఒకవేళ ఎవరన్నా అక్కడ ఉండే పీపుల్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఎంతో కొంత రేట్ ఇచ్చేసేసి ఆ ల్యాండ్ తీసేసుకుంటారు. సో ఫస్ట్ చేసేది ఏంటి, కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఎక్విజన్, అంటే మొత్తం తీసుకుంటారు, ఆ ల్యాండ్ తీసేసుకుంటారు. మనం ల్యాండ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, సర్వే చేసుకోవాలి. ముందు మనకు ఏ ల్యాండ్ అయితే కావాలో అది తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, సర్వే చేయాలి. సర్వే చేయటం అంటే ఏంటి, మనకు అవునా, సర్వేయింగ్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ సర్వేయింగ్, తర్వాత కాస్ట్ ఆఫ్ లెవలింగ్. మొత్తం అక్కడ ల్యాండ్ ఏదైనా ఉంటే దాన్ని మొత్తం ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ లెవలింగ్ అండ్ గ్రౌండ్ ప్రిపరేషన్ ఇందులోనే వస్తుంది. నెక్స్ట్ లెవలింగ్ చేసాం, తర్వాత గ్రౌండ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత మొత్తం నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాం, ఈ 3 స్టెప్పులు అయిన తర్వాత సర్వే చేసాం, కాస్ట్ ఆఫ్ లెవలింగ్ అండ్ గ్రౌండ్ ప్రిపరేషన్ అయిపోయింది. తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ సర్వీసెస్,
కాస్ట్ ఆఫ్ కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ or engineer సార్ చూడండి. సో స్టేజెస్ ఫర్ ప్రిపరేషన్ అంటే మనం ఈ మొత్తం బిల్డింగ్ ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు మనకేం కావాలి, అసలు మెయిన్ సమస్య ఏంటి. మనకు పోలవరం ప్రాజెక్టే ఉందనుకుందాం, మొత్తం ప్రాజెక్ట్ అంతా మొత్తానికి అవడానికి ఆ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అవడానికి మనకు ఎంత ఖర్చు అవుతుంది ముందుగానే మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాం కదా. ఎస్టిమేషన్ అంటేనే మనం ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ద ప్రాబబుల్ కాస్ట్ ఆఫ్ ఏ స్ట్రక్చర్. ముందుగానే మనం ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకోవటం ఏం చెప్పుకున్నాం ఎస్టిమేషన్ అంటే. సో అందులో ఫస్ట్ స్టేజ్ ఏం చేస్తారు, సెకండ్ ఏం చేస్తారు. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఎక్విజిషన్ అంటే ఏంటి, ఫస్ట్ ల్యాండ్ తీసుకుంటారు, ఎక్విజిషన్ అంటే తీసుకుంటారు వాళ్ళు, దానికి ఎంతో కొంత ఖర్చు ఇచ్చేస్తారు. కాస్ట్ ఆఫ్ సర్వేయింగ్, దానంతా సర్వే చేస్తారు. కాస్ట్ ఆఫ్ లెవలింగ్ అండ్ గ్రౌండ్ ప్రిపరేషన్, లెవెల్ చేస్తారు, గ్రౌండ్ అంతా తయారు చేసుకుంటారు. కాస్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ సర్వీసెస్ అంటే ఏంటంటే అదర్ దాన్ సివిల్ ఇంజనీరింగ్. మరి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉందనుకో, కనీసం 5 years 6 years పడుతుంది. మరి ఈ 5 years 6 years కోసం నువ్వేం చేయాలి, ఆ లేబర్ కోసం నువ్వు ఒక రూమ్స్ కానీ ఏమైనా కట్టివ్వాలి కదా, టెంపరీ రూమ్స్ కానీ కట్టివ్వాలా. తర్వాత అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉంటారు కదా, లోపల అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకందరికీ రూమ్స్ ఇవ్వాలి, టెలిఫోన్ సౌకర్యం, తర్వాత కిచెను, వీళ్ళందరికీ లంచ్, తర్వాత డిన్నర్, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి కదా లేబర్ మొత్తానికి. ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఆ ఖర్చులు కూడా కాస్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ సర్వీసెస్ అంటే అదర్ దాన్ సివిల్ ఇంజనీరింగ్, అంటే సివిల్ ఇంజనీర్ కానివన్నీ. తర్వాత కాస్ట్ ఆఫ్ కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ అండ్ సూపర్విజన్ ఛార్జెస్, మరి కాంట్రాక్టర్కి కూడా ప్రాఫిట్ ఇవ్వాలి కదా, వర్క్ అంతా తీసుకున్నందుకు అతను ప్రాఫిట్ ఉంటుంది కదా. ఇవన్నీ కాకుండా మొత్తం డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఆఫ్ టోటల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, అందులో ఏ ఐటమ్స్ అయితే ఉంటాయో వాటితో పాటు వీటన్నిటితో పాటు ఇవన్నీ కలుపుకుంటే నీకు ఏమొస్తుంది, నీకు మొత్తం మీద ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తెలుస్తుంది. ఓకే, అక్కడ మనం ఏం చెబుతున్నాం, సపోజ్ మన బిల్డింగే ఉంది, మన బిల్డింగ్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ల్యాండ్ కొనుక్కుంటామా. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్, నువ్వు ఉన్నావు ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, ఫస్ట్ నువ్వేం చేస్తా, ఒక ల్యాండ్ ఏదో ఒకటి కొనుక్కుంటావు. ఆ ల్యాండ్ ఖరీదు అవుతుందా లేదా, కాస్ట్ అవుతుందా లేదా. తర్వాత కాస్ట్ ఆఫ్ సర్వేయింగ్ అంటే ఏంటి అర్థం, అక్కడ మనం ఏం చేస్తాం, కాస్ట్ ఆఫ్ సర్వేయింగ్ అంటే మొత్తం ఏరియా ఎంత ఉంది ఏంటి, ఇదంతా సర్వేయర్ని తీసుకొచ్చి మొత్తం కొలిపించుకుంటామా, అదంతా ఏమవుతుంది కాస్ట్ ఆఫ్ సర్వేయింగ్. దీనిలోనే కాస్ట్ ఆఫ్ లెవలింగ్ అండ్ గ్రౌండ్ ప్రిపరేషన్, ఒకవేళ గ్రౌండ్ కానీ సరిగ్గా బాగుండకపోతే దాన్ని మనం ఏం చేస్తాం, లెవెల్ చేసుకుంటామా, మట్టి పోసుకోవడం కానీ, అవునా కదా, ఇదంతా ప్రిపరేట్ చేసుకుంటాం. తర్వాత మనకు ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే ఏంటంటే, ఇక మన బిల్డింగ్లో ఎక్స్టర్నల్ సర్వీసెస్ అంటే ఏముంటాయి మెయిన్, ఇక ఎవరన్నా ఒక నైట్ వాచ్మెన్ కానీ ఏదైనా పెట్టుకుంటాం, అవునా కదా, ఈ వర్క్ అయ్యేదాకా పెట్టుకుంటాం. సరే, మనం చెప్పుకుంది ఏంటంటే మెయిన్ అసలు టోటల్గా అన్నీ కలిపి చెప్పాం కదా. తర్వాత ఒక కాంట్రాక్టర్కి మనం ప్రాఫిట్ కూడా ఇస్తాం, నీ మొత్తం బిల్డింగ్ అంతా కట్టిపెట్టినందుకు నీకు కాంట్రాక్టర్కి కూడా ఏం చేస్తాం, ఒక 10% ఇస్తాం కదా, కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ 10% ఇస్తాం. ఈ విధంగా మరి దాంతోపాటు మన ఐటమ్స్ కూడా ఉంటాయి కదా, ఏది ఎర్త్ వర్క్, ఎక్స్కవేషన్, సీసీ ఫౌండేషన్, బ్రిక్ మ్యాసోనరీ, స్లాబ్, ఫ్లోరింగు, తర్వాత మొత్తం ప్లంబింగు, అవునా కదా, తర్వాత ఎలక్ట్రిఫికేషన్, ఇవన్నీ మొత్తం కలుపుకుంటే ఏమొస్తుంది,
నీ టోటల్ కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది. అవునా కదా? అదంతా ఏంటది? స్టేజెస్ ఫర్ ప్రిపరేషన్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఏది వాట్ ఆర్ ద స్టేజెస్ ఫర్ ప్రిపరేషన్ అంటే మీరు ఇంతవరకు రాస్తే సరిపోతుంది. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ సర్వేయింగ్, కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ అండ్ గ్రౌండ్ ప్రిపరేషన్, కాస్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ సర్వీసెస్, కాస్ట్ ఆఫ్ కాంట్రాక్టర్స్ ప్రాఫిట్, డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఆఫ్ టోటల్ ప్రాజెక్ట్. ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఏది మొత్తం కలుపుకుంటేనే వస్తుంది. ఏది? టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్, కాస్ట్ ఆఫ్ ఎంటైర్ ప్రాజెక్ట్, ఇవన్నీ కలుపుకుంటాయి. ఓకే, స్టేజెస్ అంటే ఇవి. బట్ ఇవన్నీ కలుపుకుంటే ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ ఎంటైర్ ప్రాజెక్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్, డేటా రిక్వైర్డ్ ఫర్ ఎస్టిమేషన్. ఎస్టిమేషన్ తయారు చేయాలంటే మనకు ఏ డేటా కావాలి? మనం ఎస్టిమేషన్ ఏమన్నారంటే మిమ్మల్ని, మనకు ఏ డేటా కావాలి? మనకేం కావాలి? ఎస్టిమేషన్ తయారు చేయాలంటే డేటా ఇవ్వాలి కదా. ఏం కావాలి మనకు? ప్లాన్స్, బ్రాకెట్లో డ్రాయింగ్స్, బ్రాకెట్లో ప్లాను, సెక్షను. స్పెసిఫికేషన్స్, రేట్స్. సో డేటా రిక్వైర్డ్ ఫర్ ప్రిపరేషన్, డేటా ఎస్టిమేషన్ తయారు చేయాలంటే నీకు ఏ డేటా కావాలి? ఈ 3 అవసరం. డ్రాయింగ్స్, స్పెసిఫికేషన్స్, రేట్స్. డ్రాయింగ్స్ అంటే ఏంటి? ప్లాను, ఎలివేషను, సెక్షన్ కూడా వస్తుంది. మనకు మెయిన్ ప్లాను, సెక్షన్ ఉంటే సరిపోతుంది. మీ సిలబస్లో సింగిల్ రూము, డబుల్ రూము, ప్రస్తుతానికి అయితే సింగిల్ రూము, డబుల్ రూమ్ మాత్రమే ఉంది. ఏది మనం ఎస్టిమేషన్ తయారు చేసేది. సిలబస్లో అయితే ఇంకా స్టేర్ కేసు అవి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి మీకున్న బ్యాచీకి మాత్రం డ్రాయింగ్స్, ప్లాను, సెక్షన్ ఇస్తే సరిపోతుంది. తర్వాత స్పెసిఫికేషన్స్ ఇవ్వాలి, తర్వాత రేట్స్ ఇవ్వాలి. ఈ 3 ఇస్తే నువ్వు ఎస్టిమేషన్ తయారు చేయొచ్చు. డ్రాయింగ్స్ అంటే ఏంటి? ప్లాను, సెక్షన్ అనుకున్నాం, అవునా? సరే, స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి? క్వాలిటీ. స్పెసిఫికేషన్ మీన్స్ క్వాలిటీ అండ్ నేచర్ ఆఫ్ వర్క్. ఆ క్వాలిటీ నువ్వు చెప్పాలి. సపోజ్ బ్రిక్ మ్యాసోనరీ ఉంది. బ్రిక్ మ్యాసోనరీలో బ్రిక్స్ ఏ క్వాలిటీలో చెప్పాలి? ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ అని చెప్పాలి. తర్వాత మోటార్ ఉంది. ఆ బ్రిక్ మ్యాసోనరీలో ఏం చేస్తా? బ్రిక్కు జాయింట్ చేసేటప్పుడు మోటార్ యూజ్ చేస్తావు కదా మధ్యలో. ఆ మోటార్ యొక్క ప్రపోర్షన్ చెప్పాలి. ప్రపోర్షన్ అంటే ఏంటి? ఎంత? 1:3, 1:4, 1:5, 1:6. అది కూడా చెప్పాలి. క్వాలిటీ చెప్పాలి. క్వాలిటీ చెప్పకపోతే ఇప్పుడు 1:3 వేశాను, 1:3 వాడాను అనుకో, మరి 1:6 వాడాను, రెండింటికి తేడా ఉండదా? 1:3 చాలా కాస్ట్లీ. 1:3 మీన్స్ వాట్? 1 సిమెంటు 3 శాండ్. 1:6 అంటే 1 సిమెంటు 6 శాండ్ బై వాల్యూమ్. బై వాల్యూమ్ కానీ బై వెయిట్ కానీ. బై వాల్యూమ్ అంటే ఏదో పాత్ర తీసుకున్నావు, నువ్వు ఒక పాన్ తీసుకున్నావు, అందులో 1 సిమెంట్ అయితే 6 ఏమవుతాయిరా? శాండ్ అవుతాయి. 1 సిమెంట్ అయితే 6 శాండ్ అవుతాయి. 1 సిమెంట్ అయితే 1:3 మీన్స్ 1 సిమెంట్ అయితే 3 శాండ్. సో ఆ విధంగా ఈ దాన్ని బట్టి కూడా నువ్వు చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది? స్పెసిఫికేషన్ చెప్పకపోతే రేట్లు మారిపోతాయి. ఎందుకు? 1:3లో 1 సిమెంట్ శాండ్ మరి 6 అయిపోట్ల. 1:6కి వచ్చేవాడికల్లా 1 సిమెంటు 6 శాండ్ అవుతుంది కదా. సో ఇది చాలా కాస్ట్ అవుతుంది, అంతే కదా. అది
తర్వాత రేట్స్. మరి రేట్స్ ఏంటి? ఈ మనకున్న మెటీరియల్ రేట్స్ అన్నీ మనకు ఎస్ఎస్ఆర్ అనే బుక్ ఉంది. ఎస్ఎస్ఆర్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అని ఇంజనీర్స్ దగ్గర బుక్ ఉంటుంది. ఆ బుక్లోంచి ప్రతి సంవత్సరము ఏ సిమెంట్కి ఎంత, శాండ్ ఎంత, తర్వాత అగ్రిగేట్స్కి ఎంత, స్టీలు, ఈ రేట్స్ అన్నీ ఏం చేస్తారు, అందులో ప్రతి సంవత్సరము ఆ ఏరియాలో ఉండేవన్నీ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఏం చేస్తారు, బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ దగ్గర పెడితే ఆయన ఏం చేస్తారు, ఆయన అప్రూవల్ చేస్తే ఇక సంవత్సరం వరకు అవే రేట్స్ ఉంటాయి. ఓకే, అంటే మన ఏరియా వరకు సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఆ సంవత్సరానికి రేట్స్ ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ చేసిన రేట్స్ అన్నీ కలిపి ఏం చేస్తారు, ఒక బుక్లో ప్రింట్ చేస్తారు. ఆ బుక్ని ఏమంటారు, ఎస్ఎస్ఆర్. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్. ఆ బుక్లో ఉంటాయి. మెటీరియల్స్, వర్క్స్ యొక్క రేట్స్ అన్నీ ఈ ఎస్ఎస్ఆర్లో పొందుపరుస్తారు. ఎస్ఎస్ఆర్లో ఉంటాయి, ఆ రేట్స్ అన్నీ ఉంటాయి. సరే, మనకు డేటా రిక్వైర్డ్ ఎస్టిమేషన్కి ఏం కావాలన్నాం, డ్రాయింగ్స్ కావాలన్నాం. సో స్పెసిఫికేషన్స్ అంటే చెప్పాం కదా, స్పెసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్, అవునా, స్పెసిఫై ద నేచర్ అండ్ క్లాస్ ఆఫ్ వర్క్, అంటే ఎటువంటి ఆ వర్క్ ఎటువంటిది, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్, ఎటువంటి ప్రిపరేషన్ అంటే ఏంటి, ఎలా తయారు చేసావు దాన్ని, ఏ మెటీరియల్ వాడావు, ఎలా ఎగ్జిక్యూట్ చేసావు, ఎటువంటి వర్క్మెన్షిప్ వాడావు, ఇవన్నీ చెబుతారు దేనిలో, స్పెసిఫికేషన్స్లో. ఓకే, బ్రిక్ మ్యాసోనరీ అన్నారనుకో, అదేమవుతుంది, బ్రిక్ మ్యాసోనరీ అంటే గోడతో కట్టారని తెలుస్తుంది. అట్లా కాకుండా ఫస్ట్ క్లాస్ బ్రిక్ మ్యాసోనరీ విత్ సిమెంట్ మోటార్ 1:6 అన్నారనుకో, దాని అర్థం ఏంటి, ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ వాడావు, మోటార్ ఏమో 1:6 వాడావు. ఓకే, ఇవన్నీ దాన్ని ఏమంటారు, స్పెసిఫికేషన్స్ అంటారు. మీకు తెలుసు, మీకు స్పెసిఫికేషన్స్ అంటే ఒక మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మనకు మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళాం, మనం వెళ్ళంగానే అడిగేది ఏంటి, మనకి ఏ కంపెనీ కావాలో మనం చూజ్ చేసుకున్నాం. సపోజ్ రెడ్మీ కావాలనుకున్నాం, ఆ రెడ్మీలో నీకేం కావాలి, ఫస్ట్ చూసుకునేది ఏంటి నువ్వు, స్పెసిఫికేషన్స్. అందులో ఏముంటుంది, స్టోరేజ్, ర్యామ్ ఎంత, రోమ్ ఎంత, తర్వాత బ్యాటరీ ఎంత, ఇవన్నీ ఏంటి స్పెసిఫికేషన్స్లో మనకి ఇస్తారు. సో స్పెసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ నేచర్ అండ్ క్లాస్ ఆఫ్ వర్క్. ఓకే, ఆ క్లాస్ ఏంటో చెబుతుంది మనకు, దాన్ని స్పెసిఫికేషన్స్ అంటారు. నెక్స్ట్ థర్డ్, రేట్స్. మరి రేట్స్ ఎట్లా తెలుస్తాయి, ఇందాక చెప్పాను కదా, ఎస్ఎస్ఆర్లో స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అనే బుక్లో మెటీరియల్ సంబంధించింది, వర్కులకు సంబంధించినవి, లేబర్ ఎంతకి ఇవ్వాలి కూడా ఉంటుంది. ఇప్పుడు మెటీరియల్ కావాలి, అవునా కదా, లేబర్ కావాలి, తర్వాత మెటీరియల్ కావాలి, లేబర్కి, వర్క్కి ఎంతెంత ఇవ్వాలో కూడా ఉంటుంది దీనిలో. దాని ప్రకారమే మనం రేట్స్ ఇస్తాం. దాని ప్రకారమే రేట్స్ ఇస్తాం, ఎస్ఎస్ఆర్ ప్రకారమే రేట్స్ ఇస్తాం. వాడు మనకి ఇస్తారు, ఆ బుక్ ఉంటుంది మన దగ్గర. సో ఈ మూడు ఉంటే మనం ఎస్టిమేషను తయారు చేసుకోవచ్చు. సో మిమ్మల్ని అడిగేది ఇది 6 మార్క్స్కి అడిగితేనేమో డీటెయిల్డ్గా రాయాలి, ఇప్పుడు నేను చెప్పిందంతా రాయాలి. 2 మార్క్స్కి అడిగితే జస్ట్ డ్రాయింగ్స్, స్పెసిఫికేషన్స్, రేట్స్ అంటే సరిపోతుంది. 6 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు, డిస్క్రైబ్ డేటా రిక్వైర్డ్ ఫర్ ఎస్టిమేషన్. డిస్క్రైబ్ అంటే వివరించండి, అప్పుడు నువ్వేం రాయాలి, డ్రాయింగ్స్. ఓకే, డ్రాయింగ్స్ అంటే ఏముంటాయి, ప్లాను, ఎలివేషను, సెక్షను. ఓకే, తర్వాత స్పెసిఫికేషన్స్ అంటే ఏంటో రాయాలి, అవునా, తర్వాత రేట్స్ ఎలాగో. ఇప్పుడు నేను చెప్పిందంతా నువ్వేం చేయాలి, దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, రాసుకుంటూ వెళ్ళాలి. 2 మార్క్స్కి అయితే జస్ట్ సింప్లీ డ్రాయింగ్స్, స్పెసిఫికేషన్స్, రేట్స్ అంటే సరిపోతుంది.
డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఫామ్. మనం డీటెయిల్డ్ ఎస్టిమేట్ తయారు చేసుకోవాలని చెప్పాం. ఎస్టిమేషన్ అంటేనే మనం డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఫామ్ అనొచ్చు, లేకపోతే దీన్ని ఏమనొచ్చు ట్యాబులర్ ఫామ్. ట్యాబులర్ ఫామ్ అంటే టేబుల్ లాగా తయారు చేసుకోవటం. ఇవన్నీ టేబులేగో, దీన్ని ఏమంటారు టేబుల్ అంటారు. ఇందులో ఫస్ట్ ఐటమ్ ఏంటి సీరియల్ నెంబర్, తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ అంటే ఆ వర్క్ ఏంటి, డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్, నెంబర్, లెంత్, బ్రెడ్త్, డెప్త్ ఆర్ థిక్నెస్, క్వాంటిటీ, నెక్స్ట్ రిమార్క్స్. సో దీన్ని ఏమంటారు మన డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఫామ్ ఆర్ డీటెయిల్డ్ ఎస్టిమేట్ ట్యాబులర్ ఫామ్. సో ఎగ్జాంపుల్ ఒకటి చెబుతానండి. సీరియల్ నెంబరు 1, డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ మీ ఇష్టం, ఎర్త్ వర్క్, ఎక్స్కవేషన్ ఆర్ ఫౌండేషన్. అంటే ఫౌండేషన్ కొరకు తవ్వుతున్నాను, అది ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ అంటే తవ్వటమే కదా. నెంబర్ 1. లెంత్ ఎంత 3 మీటర్స్ అనుకుందాం. ఇక్కడ లెంత్ ఎప్పుడు దేనిలో ఉంటుంది, సాధారణంగా మీటర్స్లో ఉంటుంది. బ్రెడ్త్ కూడా దేనిలో ఉంటుంది, మీటర్స్లో ఉంటుంది. డెప్త్ ఆర్ థిక్నెస్ కూడా మీటర్స్లోనే ఉంటుంది. సో బ్రెడ్త్ వచ్చి 2 మీటర్స్ అనుకుందాం. ఓకే, థిక్నెస్ ఆర్ డెప్త్ ఆర్ థిక్నెస్ ఎంతవరకు లోతు అవుతాం, ఏదో 1 మీటర్ అనుకుందాం. సో క్వాంటిటీ అంటే ఏంటి L ఇంటూ B ఇంటూ H. ఇక్కడ రిమార్క్స్లో రాసుకుంటాం. క్వాంటిటీ అంటే ఏంటి L ఇంటూ B ఇంటూ H. 3 ఇంటూ 2 ఇంటూ 1 6, 6 ఇంటూ 1 6. సో 6 మీటర్ క్యూబ్. ఓకే, రిమార్క్స్లో ఇది ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చిందో కూడా రాసుకోవచ్చు. 1 మీటర్ ఎలా వచ్చిందో మనం చూసుకొని రాసుకోవచ్చు. సెక్షన్లో ఇస్తాడు, గ్రౌండ్ లెవెల్ నుంచి కిందకి ఎంత తవ్వాలో ఇస్తాడు, గ్రౌండ్ లెవెల్ నుంచి డెప్త్ ఎంత తవ్వాలో ఇస్తాడు. కాబట్టి దాని ప్రకారం మనం రాసుకోవచ్చు. రిమార్క్స్లో చూపించచ్చు ఇది ఎలా వచ్చింది. రిమార్క్స్ అంటే అది. ఇది ఎగ్జాంపుల్. ఇది అంటే డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఫామ్ అన్నప్పుడు నువ్వు రాయాల్సింది ఏంటి, ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను. ఎగ్జాంపుల్ ఎంతవరకు ఇట్లా తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ abstract estimate form or abstract estimate form, దీన్ని abstract estimate table. ఇది ఒకసారి గమనించండి. ఇందులోకి దీనికి డిఫరెన్స్ ఏంటి, సీరియల్ నెంబర్ ఉంది, డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్. ఓకే, డైరెక్ట్గా మనం ఇక్కడ లెంత్ బ్రెడ్త్ డెప్త్ కట్టిన తర్వాత మనకు ఏమొస్తుంది, క్వాంటిటీ వస్తుంది. అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్లో ఈ లెంత్ బ్రెడ్త్ డెప్త్లతో మన సంబంధం లేదు. అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్వాంటిటీ, తర్వాత రేట్ పర్ అమౌంట్, తర్వాత రిమార్క్స్. ఇది ఈ అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్ ఫామ్ ఏంటంటే మన సర్కిల్ పట్టి మీరు ఇంట్లో తీసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఇంట్లో సర్కిల్ పట్టి రాసుకుంటారు. సర్కిల్ పట్టీలో ఏముంటుంది, ఒకటో ఐటమ్. డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్లో సరే ఫస్ట్ ఏం రాసుకుంటారు, రైస్ అని రాసుకున్నారు. క్వాంటిటీ ఎంత మీకు ఇంట్లో చెబుతారు, 25 kgs ఏదో తెమ్మని. సో క్వాంటిటీ దగ్గర ఎంత, 25 kgs.
రేట్ ఎంత? రేట్ పర్. పర్ అంటే ఏంటి అర్థం? ఒక కేజీకి ఎంత అర్థమైందా? పర్ అంటే ఏంటి? ఎంతకి? సపోజ్ ఎగ్జాంపుల్ చెబుతున్నాం. ఎగ్జాంపుల్ రైస్ క్వాంటిటీ ఏదో 25 kg. రేట్ ఎట్టకు? పర్ అంటే ఏంటి? కేజీకి ఎంత? 50 రూపీస్. ఓకే, కేజీ 50 రూపీస్. రేట్ అంటే ఇక్కడ రాయొచ్చు. ఓకే, రేట్ ఇక్కడ రాద్దాం. పర్ అన్న తోట ఏం రాయాలి? కేజీ. ఇప్పుడు కేజీ వచ్చి 50 రూపీస్. మొత్తం ఎన్ని 25 kgs. 25 kgsకి ఎంత అవుతాయి? అమౌంట్ ఎంత అవుతుంది? 1200 రూపీసు పైసాస్, 1250 రూపాయలు. ఓకే, అంతేనా? డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్లో రైస్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది మనం అది చెప్పుకోం. మనం ఇక్కడ ఎంత వర్క్ ఎక్స్కవేషన్ చెప్పుకుంటాం. ఎంత క్వాంటిటీ ఆల్రెడీ కడతాం కదా, ఆ క్వాంటిటీ వేస్తాం, ఎంత రేటో వేస్తాం. మీకు ఈజీగా ఇప్పుడు ఈ లెవెల్లో మీకు ఈ థర్డ్ చాప్టర్ కదా ఇది, ఈ లెవెల్లో అర్థం అవడం కోసం ఇక ఎగ్జాంపుల్ చెప్పా. డిస్క్రిప్షన్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ అంటే ఇట్లా వేస్తారు, రేట్ ఎంత. పర్ అంటే ఇది కేజీ, పర్ అంటే యూనిట్. ఒక 50 రూపాయలు అనుకున్నాం. టోటల్ ఎంత అయింది? 50 × 25 ఎంత అయింది? 1250 అయింది. ఓకే, ఇది ఎగ్జాంపుల్ కోసం నేను చెప్పింది. మీకు అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్ ఫామ్ రాయమంటే మీరేం రాయాలి? జస్ట్ సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్, క్వాంటిటీ, రేటు, పర్రు, అమౌంటు, రిమార్క్స్. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్లో మెయిన్ ఇంపార్టెంట్. ఈ 2 టేబుల్స్లోంచి ఒక టేబుల్ కంపల్సరీ. మీకు 2 మార్క్స్ ఎన్ని వస్తాయని చెప్పాను? 2 వస్తాయని చెప్పాను. 2 మార్క్స్ 1, 2 మార్క్స్ 1, 6 మార్క్ క్వశ్చన్ 1, మొత్తం 8 మార్క్స్. ఇది 2 మార్క్ క్వశ్చన్స్లో ఈ 2 టేబుల్లోంచి మోస్ట్లీ ఒకటి వస్తుంది గ్యారంటీగా, ఒకటి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఫామ్ ఇది, అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్ ఫాము ఇది. ఈ చాప్టర్లో 6 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి మనకు మెయిన్ క్వశ్చన్ ఇది. డిస్క్రైబ్ ప్రిలిమినరీ ఆర్ అప్రాక్సిమేట్ ఎస్టిమేట్. ప్రిలిమినరీ ఆర్ అప్రాక్సిమేట్ని అంటే ఒక బిల్డింగ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్, ఒక స్ట్రక్చర్ ఎస్టిమేట్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం? డీటెయిల్డ్ ఎస్టిమేట్ తయారు చేసుకోవాలని చెప్పాం. చెప్పాం స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ చెప్పాను. స్టేజెస్ ఫర్ ప్రిపరేషన్లో ఏం చెప్పాం? మొత్తం చెప్పుకున్నాం. ఒక ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం రావాలంటే ఏమేమి కట్టాలో చెప్పుకున్నాం. అయితే ఇదంతా కట్టి చెప్పాలా? మరి ఫస్ట్ మనం ప్రిలిమినరీ, పేర్లోనే ఉందిగో ప్రిలిమినరీ అంటే ఏంటంటే ఒక రఫ్గా ఎంత ఖర్చు అవుతుంది, ప్రిలిమినరీ ఆర్ అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు అవుతుంది. మీకు ఇంట్లో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మీ ఇంటి దగ్గరికి మన ఇల్లు కట్టే మేస్త్రి గారు వస్తారు. సార్ మేము ఏదో ఒక 2 బెడ్రూమ్ హౌస్ కట్టుకుందాం అనుకుంటున్నామండి, లేదు 3 బెడ్రూమ్ హౌస్ కట్టుకుందాం అనుకుంటున్నారు, ఎంత ఖర్చు అవుతుంది ఆయన అడిగితే ఆయన అప్పటికప్పుడు డీటెయిల్డ్ ఎస్టిమేట్ తయారు చేస్తాడా? చేయడు. మరి ఎంత అవుతుందని చెబుతాడు? మీకు 10 lakhs అండో, లేదంటే అవునా కదా, సైట్ మీదే, ల్యాండ్ మీదే అనుకుందాం, 10 lakhs, 15 lakhs, 20 lakhs అంటాడా? ఎలా చెప్పగలుగుతున్నాడు? అప్రాక్సిమేట్గా చెప్పుకునే మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒక 3 మెథడ్స్ మనం
ప్రిలిమినరీ ఆర్ అప్రాక్సిమేట్ ఎస్టిమేట్స్లో 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సో ఏంటి మెథడ్స్? ప్లింత్ ఏరియా ఎస్టిమేట్, క్యూబిక్ ఏరియా ఎస్టిమేట్, ఎస్టిమేట్ పర్ యూనిట్ బేస్. ఈ 3 మనం డిఫరెంట్ కండిషన్స్లో యూజ్ చేసుకొని అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు అవుతుందో చెప్పచ్చు. అప్రాక్సిమేట్గా అంటే డీటెయిల్డ్ ఎస్టిమేట్ తయారు చేసి మొత్తం ఖర్చు అవుతుంది అనేది అది యాక్యురేట్, అది యాక్యురేట్గా చేసేది. అట్లా కాకుండా అప్రాక్సిమేట్గా అంటే మన దగ్గర ఫండ్స్ ఉన్నాయా లేవా, డబ్బులు ఉన్నాయా లేవా తెలుసుకొని మనం వర్క్ బిగిన్ చేయాలంటే ఇమీడియట్గా నువ్వేం చేయొచ్చు, ఫస్ట్ ఈ మెథడ్స్లోంచి ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ వన్ ప్లింత్ ఏరియా ఎస్టిమేట్. ప్లింత్ ఏరియా ఎస్టిమేట్లో ఏం చేస్తాడు? ప్లింత్ ఏరియా ఎస్టిమేట్లో ఏం చేస్తాడంటే నీ ప్లింత్ ఏరియా ఆఫ్ ద బిల్డింగ్ మల్టిప్లై విత్ ప్లింత్ ఏరియా రేట్. ఏంటి ప్లింత్ ఏరియా ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఏంటి? ప్లింత్ ఏరియా ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఏంటి? మీ సైట్ కానీ మీకు ఉన్నది, మీ ఇంట్లో మీ ఏదైతే ల్యాండ్ ఉందో దాని యొక్క ప్లింత్ ఏరియా ఫస్ట్ కట్టు. ప్లింత్ ఏరియా ఇది నథింగ్ బట్ మన స్లాబ్ ఉన్న ఏరియా అనుకోవచ్చు. పోనీ ఇంకా నువ్వు అప్పటికేమి ఇంకా స్లాబ్ కానీ ఏమి వేసుకోలేదు కదా, ప్లింత్ ఏరియా అంటే నీ సైట్ తీసుకో. అవునా? నీకు ఎంత సైట్ ఉంటే ఆ ఏరియా పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ వేస్తే నీకేమొస్తుంది? ప్లింత్ ఏరియా ఆఫ్ ద బిల్డింగ్ వస్తుందా రాదా? వస్తుందా కదా? సుమారుగా నువ్వు నీ మొత్తం నీకున్న సైట్లో ఈ ఏరియా వరకు బిల్డింగ్ వేసుకుందాం అనుకున్నావు అనుకో, కొంత వదిలేసి ఎంత ఏరియానో తెలుస్తుందా తెలీదా? లెంత్ ఇంటూ బ్రెడ్త్ వేస్తే వస్తుందా రాదా? మరి ప్లింత్ ఏరియా రేట్ ఎట్లా వస్తుంది? ప్లింత్ ఏరియా రేట్ ఎలా వస్తుందంటే ఆ ఏరియాలో నువ్వు ఏదైతే బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటున్నావో సేమ్ బిల్డింగ్ ఆ ఏరియాలో ఎవరో ఒకరు కట్టుంటారు, సేమ్ స్పెసిఫికేషన్స్. ఎంత ఖర్చు అయిందో తెలిస్తే నువ్వేం చేయొచ్చు, ఆ రేట్ ఎంతో కనుక్కుంటే ఆ రేట్ కనుక వేసి ఈ ప్లింత్ ఏరియా ఆఫ్ ద బిల్డింగ్ నీకు తెలుసు మీ ఇంటిది, ఆ ప్లింత్ ఏరియా రేటు ఫిక్స్ అయి ఉంటుంది. ఫిక్స్ అవడం అంటే ఏంటి? ఆ లొకాలిటీలో ఎవరో ఇట్లాగే నువ్వు కట్టుకునే బిల్డింగ్ లాంటిది కట్టుకుని ఉంటారు కదా, ఆ రేట్ ఏదో ఉంటుంది కదా, దాన్ని బట్టి మల్టిప్లై చేస్తే నీకు ఆ చేసే మెథడ్ ఏమంటారు? ప్లింత్ ఏరియా ఎస్టిమేట్ అంటారు. ఈ ప్లింత్ ఏరియా రేట్ అనేది ఏమవుతుంది? ఆ లొకాలిటీ బట్టి మారిపోతుంటుంది. లొకాలిటీ బట్టి మారిపోతుంటుంది. సపోజ్ నువ్వు డబుల్ బెడ్రూమ్ తీసుకుందాం అనుకున్నావు, డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టుదాం అనుకున్నావు, నువ్వు అనుకుంటున్నావు కదా డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టుదాం అనుకుంటున్నావు. మరి నీకు డబుల్ బెడ్రూమ్ హౌస్ నీ ఏరియాలో ఎవరో వాళ్ళు కట్టుకుని ఉంటారు కదా, మీకున్న ఏరియాలో నువ్వు ఎక్కడైతే ఇళ్ళు కడదాం అనుకుంటున్నావో ఆ ఏరియాలో ఎవరో ఒకరు కట్టుకుని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవునా ఎంత ఖర్చు అయింది, సపోజ్ ఎంత ఖర్చు అయింది, వాళ్ళకి 10 లక్షలో ఖర్చు అయింది, 10 లక్షలో లేదా ఒక 10 లక్షలు ఖర్చు అయింది, 10 lakhs. వాళ్ళ ఏరియా ఎంత? ఎవరి ఏరియా? వాళ్ళ ఇంటి ఏరియా. ప్లింత్ ఏరియా ఎంత? సపోజ్ 100 అనుకుందాం, 100 స్క్వేర్ మీటర్ అనుకుందాం, 100 స్క్వేర్ మీటర్ అనుకుందాం. సో అప్పుడు ప్లింత్ ఏరియా రేట్ ఎంత వస్తుంది? సో 1 మీటర్ స్క్వేర్కి 10,000 రూపాయలు. 1 మీటర్ స్క్వేర్కి వచ్చి 10,000 రూపాయలు అనేది మేస్త్రి గారికి తెలిసిపోయింది. రేపు మీ దగ్గరికి వచ్చి ఏం చెబుతాడు ఆయన? మీ ఏరియా ఎంతో కొలిచేసేసి తెలుస్తుంది కదా ఎంతో మీది ఇంటూ ఈ 10,000 వేసేస్తాడు. ఓకే,
ప్లింత్ ఏరియా రేట్ అంటే అది. సపోజ్ 3 బెడ్రూమ్ హౌస్ ఉంది, అది ఎంత ఖర్చు అయిందో తెలుస్తుంది కదా, అది ఎంత ఖర్చు అయిందో తెలుస్తుంది. దానికి నువ్వేం చేయాలి, టోటల్ బై ఎంత ఏరియానో కడితే నీకు ఆ ఏరియాలో 1 మీటర్ స్క్వేర్ ఏరియా ఎంతో రావాలి. ఇప్పుడు మీకు మీ లొకాలిటీలో మీకు తెలిసే ఉంటారు, సైటు ఇవన్నీ కొనేటప్పుడు అమ్మేటప్పుడు గజం ఎంత ఉందని అనరా? అది ఇక్కడ గజం 10,000 అని 20,000 అని 30,000 అనరా? మా ఏరియాలో చాలా ఎక్కువ అంటుంటారా అనరా? ఎలా తెలిసింది అది? ఎలా తెలిసింది? ఆ ఏరియాలో ఎవరన్నా అమ్మటం కానీ కొనటం కానీ చేసి ఉంటారు కదా ఆ లొకాలిటీలో. సేమ్ అదేవిధంగా అప్రాక్సిమేట్ అది కూడా అదేవిధంగా. సో ప్లింత్ ఏరియా రేట్ని అదే లొకాలిటీలో సేమ్ సిమిలర్ బిల్డింగ్ హ్యావింగ్ సిమిలర్ స్పెసిఫికేషన్, సేమ్ అదే బిల్డింగు అదే ప్రకారం ఉంటే ఆ రేట్ని ఏం చేయాలి నువ్వు? ప్లింత్ ఏరియా ఆఫ్ ద బిల్డింగ్ మల్టిప్లయింగ్ విత్ ప్లింత్ ఏరియా రేట్. సో ప్లింత్ ఏరియా ఎస్టిమేట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది? ప్లింత్ ఏరియా ఎస్టిమేట్, ద ప్లింత్ ఏరియా ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ప్లింత్ ఏరియా రేట్. ద ప్లింత్ ఏరియా రేట్ ఈజ్ అప్టైన్డ్ బై ద ఎలా తెలుసుకుంటారు? అప్టైన్డ్ బై ద సేమ్ బిల్డింగ్ సేమ్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ హ్యావింగ్ సిమిలర్ స్పెసిఫికేషన్స్ ఇన్ ద లొకాలిటీ. ఆ లొకాలిటీలోనే, మళ్ళీ వేరే తోటకెళ్తే మారిపోతుంటుంది. దాన్ని ఏమంటారు? ప్లింత్ ఏరియా ఎస్టిమేట్ అంటారు. సేమ్ క్యూబిక్ ఏరియా ఎస్టిమేట్. క్యూబిక్ ఏరియా ఎస్టిమేట్ కూడా క్యూబిక్ ఏరియా ఆర్ వాల్యూమ్ ఆఫ్ ద బిల్డింగ్ multiplied by cubic area rate. మరి ఈ క్యూబిక్ ఏరియా ఎస్టిమేట్ దీనికి దానికి ఏంటి సేమ్? ప్లింత్ ఏరియా ఎస్టిమేట్లోనేమో కేవలం ఏరియా తీసుకుంటున్నాడు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకుంటే నీకేమొస్తుంది? ఏరియా వస్తుంది. మరి వాల్యూమ్ అంటే ఏంటి? హైట్ కూడా తీసుకుంటాడు. ఓకే, హైట్ కూడా తీసుకుంటాడు. ఎక్కడన్నా నువ్వు 2 floors కానీ 3 floors బిల్డింగ్ కట్టుకోవాలనుకో నువ్వు, అప్పుడు ఈ మెథడ్ కన్నా ఇది కొద్దిగా యాక్యురేట్గా ఉంటుంది. ఓకేనా? మరి నువ్వు 3 floors 4 floors కట్టుకోవాలి, మరి అప్పుడు నువ్వేం తీసుకోవాలి? ఈ మెథడ్ తీసుకో. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ద బిల్డింగ్, వాల్యూమ్ అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, వాల్యూమ్ వస్తుందా కదా, ఇంటూ క్యూబిక్ ఏరియా రేట్. మళ్ళీ క్యూబిక్ ఏరియా రేట్ ఎలా వస్తుంది? సేమ్ ఇట్లాగే, సేమ్ ద క్యూబిక్ ఏరియా రేట్ ఈజ్ అప్టైన్ కాస్ట్ ఆఫ్ ద సేమ్ బిల్డింగ్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఇన్ ద లొకాలిటీ. ఆ లొకాలిటీలో ఎవరైనా అటువంటి బిల్డింగే నువ్వు ఏదైతే కడదామనుకుంటున్నావో అదే రకమైన బిల్డింగ్ కట్టుంటారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ క్యూబిక్ ఏరియా రేట్ చెబుతారు. వాళ్ళు క్యూబిక్ ఏరియాకి ఇంత ఖర్చు అవుతుందని చెబుతారు. నువ్వు ఆ రేట్ తీసుకొచ్చి నువ్వు దీంతో మల్టిప్లై చేస్తే నీకు రఫ్గా అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది. ఇది ఎక్కడ వాడచ్చు? ఇది నువ్వేమన్నా 3 floors 4 floors అవునా, 2 3 4 floors వేసుకునేటప్పుడు ఇది ఈ మెథడ్ వాడచ్చు, క్యూబిక్ ఏరియా ఎస్టిమేట్. ఇవన్నీ ఏంట్రా? ఇవి అప్రాక్సిమేట్ ఎస్టిమేట్, సుమారుగా ఎంత ఖర్చు అవుతాయి చెప్పడానికి. సో థర్డ్ వన్, estimate per unit base. Unit base means what? ఒక యూనిట్ కింద తీసుకుంటారు. సపోజ్ హాస్పిటల్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. 300 bed హాస్పిటల్ అని విన్నారా ఎప్పుడన్నా? 200 bed హాస్పిటల్, 300 bed హాస్పిటల్, 311 పడకల హాస్పిటల్ విన్నారా? 100 పడకల హాస్పిటల్, అట్లాగే 50 పడకల హాస్పిటల్ వినే ఉంటారు. ఒక హాస్పిటల్ యొక్క కెపాసిటీని ఎలా చెబుతారు? బెడ్స్ని బట్టి చెబుతారు. మీరు పేపర్లో కూడా చూడండి, హాస్పిటల్ అన్నాడంటే ఏం చెబుతాడు? 300 beds అంటాడు, 200 beds అంటాడు, లేకపోతే 150 beds అంటాడు, 100 beds అంటాడు. అంటే ఏంటి అర్థం? సో 100 beds అంటే 100 bedsకి ఎటువంటి అకామిడేషన్ కావాలి ఏమిటి అదంతా దాని ప్రకారం కట్టుకున్నది. ఓకే, అక్కడ అటువంటి చోట నువ్వు అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ ఎలా చేయాలంటే
ఒక బెడ్కి ఎంత ఖర్చు అయిందో కనుక్కుంటే తెలిసిపోతుంది నీకు. నువ్వు ఒక హాస్పిటల్ కడదాం అనుకున్నావు, ముందు నువ్వేమనుకోవాలి, ఎన్ని బెడ్స్ కావాలి, ఒక 50 లేకపోతే 100? సరే, రేట్ ఎలా తెలుస్తుంది? సేమ్ హాస్పిటల్లో అదే లైన్లో కానీ లేదా ఆ ఏరియాలో ఒక హాస్పిటల్ కట్టుంటారు కదా, అక్కడ ఒక బెడ్కి ఎంత ఖర్చు అయింది, ఒక బెడ్కి ఎంత ఖర్చు అయిందో తెలిస్తే నీకు తెలీదా? సో హాస్పిటల్స్కి ఎట్లా కట్టేయచ్చు మనం? పర్ బెడ్, ఒక బెడ్కి ఎంత ఖర్చు అవుతుంది అలా లెక్కేస్తారు. సుమారుగా ఒక బెడ్కి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం కట్టేసిన తర్వాత నువ్వు వేయచ్చు. ఒక హాస్పిటల్ మొత్తం కట్టేశాడు రా, హాస్పిటల్ మొత్తం కట్టేశాడు, 1 కోటి రూపాయలు అయింది, 1 కోటి రూపాయలు అయింది. అక్కడ 100 బెడ్లు ఉన్నాయి, ఒక బెడ్కి ఎంత అయినట్టు ఏనండి? ఒక హాస్పిటల్ మొత్తం కట్టేశాడు, సో రఫ్గా అనుకుందాం, ఎన్ని 1 కోటి రూపాయలు అయింది. ఎన్ని బెడ్లు? 100 బెడ్లు రఫ్గా అనుకుందాం. సో ఎన్ని వచ్చినాయి నీకు? 1,00,000 రూపాయలు అయింది. ఒక బెడ్కి వచ్చి 1,00,000 రూపాయలు అవుతుంది. నువ్వు రేపు 50 బెడ్లు కట్టుకోవాలనుకోరా, 50 ఇంటూ 50 లక్షలు అవుతుంది, అంతేనా కదా? అది అర్థం, రఫ్గా చెప్పా ఎంత అవుతుంది అనేది. ఒక హాస్పిటల్కి సుమారు ఒక 100 పడకల హాస్పిటల్ ఏదో 1 కోటి రూపాయలు అయింది అనుకున్నాం. అంటే ఒక బెడ్కి ఎంత అయింది? ఒక బెడ్కి ఎంత పడింది ఖర్చు? ఒక బెడ్కి వచ్చి 1,00,000 రూపాయలు అయింది. సో ఇప్పుడు నువ్వు 50 పడకలు కట్టాలనుకోరా, 50 బెడ్స్ కట్టాలనుకో, 50 ఇంటూ 1,00,000, 50 లక్షలు అవుతుంది సుమారుగా. ఓకే, అట్లాగే సినిమా థియేటర్ కూడా అంతే. ఓ సినిమా థియేటర్ కట్టాలి నువ్వు. సినిమా థియేటర్కి ఏం చేయాలి? ఎవరో నీకు ఆ ఏరియాలో కానీ ఆ పక్కన కానీ సినిమా థియేటర్ ఉంటుంది కదా, సినిమా థియేటర్ కూడా ఎలా చెబుతారు? పర్ సీటు. అక్కడ చూసే ఉంటారు 1,500 సీట్లు, 1,400 సీట్లు, 1000 సీట్లు. ఎరా సీట్లు తెలుసా? థియేటర్స్ పర్ సీటు. ఒక సీటుకి ఎంత ఖర్చు అయిందో చెబుతారు. దాని యూనిట్ బేస్ అంటే అది. ఒక్క సీటుకి ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు మీ ఇంట్లో సపోజ్ మీ ఇంట్లో మంత్లీ ఒక 10,000 రూపాయలు ఖర్చు అయింది మీ ఇంట్లో, రండి 10,000. ఒక 5 మనుషులు ఉన్నారు, 5 మనుషులు ఉన్నారు. ఒక మనిషికి ఎంత ఖర్చు అయినట్టు అవుతుంది? సుమారుగా 2,000 రూపాయలు ఖర్చు అయినట్టు అవుతుంది, అవునా కదా? ఇంటి మొత్తం ఖర్చు ఎంత? సో నీ మీద ఎంత పడింది? 2,000 పడింది. నేను 2,000 వాడిని అనకూడదు. దాని అర్థం ఏంటి? పర్ హెడ్ అంటే అది అర్థం. మొత్తం పడతాయి ఎంత? ఒక నెలలో 30,000 రూపాయలు ఖర్చు అయింది. సో మీ ఇంటి మొత్తం మీద మీరు ఒక 6 మెంబర్స్ ఉన్నారు. సో ఒక్కొక్కరి మీద ఎంత పడ్డట్టు అయింది? 5,000 రూపాయలు పడ్డట్టు అయింది. అది యూనిట్ బేస్ అంటే అది. హాస్పిటల్స్ పర్ బెడ్, థియేటర్స్ పర్ సీట్. ఓకే, మన క్లాస్ రూమ్స్ ఆర్ హాస్టల్ కానీ క్లాస్ రూమ్స్ కానీ పర్ స్టూడెంట్. నువ్వు ఏమైనా హాస్టల్ కట్టాలనుకో, ఎంతమంది స్టూడెంట్స్? ఇంతకుముందు ఏదో ఒక హాస్టల్ ఉండుంటుంది, అక్కడ ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత ఖర్చు అయిందో తెలుస్తుంది నీకు. సో ఇక్కడ ఎంతమంది నువ్వు కడదాం అనుకుంటున్నావో ఎంత ఖర్చు అయిందో తెలుసు కదా అక్కడ. దాని ప్రకారం నీకు అట్లాగే హాస్టల్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది. అట్లాగే క్లాస్ రూమ్స్ కూడా అంతే, పర్ స్టూడెంట్కి ఎంత ఖర్చు అయిందో తెలుస్తుంది. ఇవన్నీ దీన్ని ఏమంటారు? ఇది అప్రాక్సిమేట్ ఎస్టిమేట్లో యూనిట్ బేస్. ఒక యూనిట్ కింద తీసుకుంటారు దాన్ని. అది ఖచ్చితంగా అంతే అవుతుందని కాదు, అది పేర్లోనే ఉంది కదా. అప్రాక్సిమేట్ అంటే ముందు ప్రాథమికంగా ఎంత ఖర్చు అవుతుందో తేల్చుకోవడానికి ఇది ఈ మెథడ్ వాడతారు. ఇంకా మన రోడ్స్కి ఏం చెప్పాము? పర్ కిలోమీటర్ రోడ్స్ కానీ రైల్వే లైన్ కానీ, ఒక రైల్వే లైన్ వేయటానికి సుమారుగా ఒక 3 crores అవుతుంది అనుకో. 1 కిలోమీటర్ రైల్వే లైన్ వేయడానికి 3 crores అవుతుంది. అంటే ఎట్లా తెలిసింది? ఆ రైల్వే లైన్ మొత్తం వేసేసిన తర్వాత టోటల్గా ఎంత ఖర్చు అయిందో చూసుకొని, ఇన్ని కిలోమీటర్లకు ఎంత ఖర్చు అయిందో తెలుసుకుంటే 1 కిలోమీటర్కి ఎంత అయిందో తెలీదా? 1 కిలోమీటర్కి ఎంత అయిందో తెలిసిందా తెలీదా? అట్లా ఆ విధంగా అది రోడ్స్కి కానీ
తర్వాత రైల్వేస్కి కానీ వీటన్నిటికీ ఏదవుతుంది పర్ కిలోమీటర్ లెక్క. అట్లాగే మన వాటర్ సప్లై శానిటరీ అంటే మన ఇంట్లో వాడుకోవడానికి పైపులు ఉంటాయి కదా, పైపులు. వాటర్ సప్లై అంటే ఏంటి, మన ఇంట్లోకి పైపులు. అట్లాగే మనం వాడేసిన తర్వాత బయటికి వెళ్ళేది శానిటరీ. మరి వాటికి ఏం చేస్తారు, పాపులేషన్ బట్టి, ఆ టౌన్లో ఎంతమంది పాపులేషన్ ఉన్నారో దాన్ని బట్టి పర్ హెడ్ అంటారు. అవునా కదా? ఇప్పుడు వాటర్ ట్యాంక్ కట్టాలి, నేను మీ ఏరియాలో వాటర్ ట్యాంక్ కట్టాలంటే ఏం చేయాలి, ఎంతమంది పర్సన్స్ చూసుకొని కట్టాలి. అవునా కదా? పెద్ద ట్యాంక్ కట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒక 50 మంది ఉన్నారు, పెద్ద ట్యాంక్ కట్టాను, ఏమైనా ఉపయోగం ఉంటుందా? అట్లాగే ఒక చిన్న ట్యాంక్ కట్టి 1,00,000 మంది జనాభాకు ఒక చిన్న ట్యాంక్ కట్టాను అనుకో, ఉపయోగం ఉంటుందా? నష్టమేనా? పర్ హెడ్ అంటే అది నీకు అక్కడ ఏది వాటర్ సప్లై కానీ శానిటరీ కానీ పైపుల దగ్గర కానీ అక్కడ ఏం చేస్తారు, పర్ హెడ్ అంటే ఏంటి, పర్ పర్సన్. దీన్ని ఇవన్నిటి ఏంటిది యూనిట్ బేస్ ప్రకారం ఎస్టిమేషన్. సో టోటల్గా ఈ అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ అంటే ఏంటి, మన డీటెయిల్డ్ ఎస్టిమేట్ చేయకుండా ఎంత ఖర్చు అవుతుంది, మన స్ట్రక్చర్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పడానికి మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ప్లింత్ ఏరియా ఎస్టిమేట్, క్యూబిక్ ఏరియా ఎస్టిమేట్ పర్ యూనిట్ బేస్.